అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. అసలు ఉగ్రవాదుల ప్లాన్ ఏంటి? ఏం చెయ్యాలనుకున్నారు? ఏం చేశారు? ఏం చెయ్యాలనుకొని దొరికిపోయారు? వాళ్ళు చెయ్యాలనుకున్న కుట్రేంటి? దానివల్ల జరగబోయేదేంటి? ఇది చాలా కీలక అంశం. దీన్ని మనం చర్చించుకుందాం. నిన్న చాలా మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి, ఇలా పేపర్లో కూడా వచ్చాయి. జనవరి 26, 2025 వాళ్ళు ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. ఎర్రకోటని పేర్చివేయాలి, ఎర్రకోట దగ్గర విధ్వంసం క్రియేట్ చేయాలి. టార్గెట్ రెడ్ ఫోర్ట్ వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్. కానీ హై సెక్యూరిటీ జోన్లో అది ఉండటం వల్ల, అందులో జనవరి 26 అంటే ఏ రకమైన సెక్యూరిటీ ఉంటుందో మీకు తెలియంది కాదు. కాబట్టి వాళ్ళు చేయాలనుకున్నది సాధ్యం కాలేదు. పెద్ద బ్లాస్ట్ చేయాలి, ఎర్రకోటని పేర్చివేయాలి జనవరి 26 రోజు. అది వాళ్ళు అనుకున్నటువంటి ప్లాన్ అట. కానీ అది సాధ్యం కాలే. తర్వాత ఏమనుకున్నారు? పెహల్గాం దాడి జరిగింది. పెహల్గాం దాడి తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ చేసాం. పెహల్గాం దాడిలో మతం అడిగి మరి, ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేసి మరి అత్యంత దారుణంగా భార్యల కళ్ళ ముందే భర్తలను చంపేశారు. ఏప్రిల్ 22, 2025. దానికి ప్రతిగా అంటే భార్యల సింధూరాన్ని చెరిపేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరు పెట్టి మన సింధూరాన్ని చెరిపేసే ప్రయత్నం చేశారనే కారణం చేత ఆ పేరుతోటి మహిళలనే ముందు పెట్టి, ఆ మహిళల్లో కూడా ఒక ముస్లిం మహిళ, సిక్ మహిళ, వాళ్ళని ముందు పెట్టి మనం ఐక్యంగా ఎలా ఉంటాం, మన కెపాసిటీ ఏంటి, మన మీద దాడి చేస్తే మన రియాక్షన్ ఎలా ఉంటుందో చూపించే కార్యక్రమంలో భాగంగా పీఓకేలో పాకిస్తాన్లో ఉన్నటువంటి తలదాచుకున్నటువంటి ఈ ఉగ్రవాద శిబిరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అక్కడికి వెళ్ళి మరీ ధ్వంసం చేసి వచ్చాం. అక్కడికి వెళ్ళి మరి పాకిస్తాన్ భూభాగంలోకి, పీఓకే భూభాగంలోకి వెళ్ళి మరీ ధ్వంసం చేసి వచ్చాం. ఇవాళ పాకిస్తాన్ దాన్ని అడ్డుకోలేకపోయింది. పైగా చనిపోయినటువంటి తీవ్రవాదులకి మద్దతుగా వాళ్ళేదో స్వతంత్ర సమరయోధులు అయినట్టు వాళ్ళకి మద్దతుగా మన మీద యుద్ధానికి వస్తే 2 రోజుల్లో మనం పాకిస్తాన్ కాలబేరాన్ని తెచ్చుకున్నాం యుద్ధానికి వస్తే. అయితే మనం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబ సభ్యులు చనిపోయారు. వాళ్ళ బావ కావచ్చు, అంటే సిస్టర్, వాళ్ళ భర్త కావచ్చు, వీళ్ళంతా చనిపోయారు. అయితే ఇప్పుడు ఆ సిస్టర్, ఆమె చాలా కీలకం ఇక్కడ. మసూద్ అజర్ టర్కీకి వెళ్ళిపోయాడట. టర్కీలో స్థావరం పెట్టాడట. పాకిస్తాన్లో పీఓకేలో ఉన్నటువంటి శిబిరాలు భారతదేశానికి తెలిసిపోయాయి, భారతదేశ గూఢాచార వ్యవస్థ గుర్తించిందనే పేరుతోటి ఆ శిబిరాలన్నీ కూడా టర్కీకి మార్చేశారు. తర్వాత ఏం చేశారు? మసూద్ అజర్ సిస్టర్ ఉన్నారు కదా, ఆమెను ముందు పెట్టి ఆపరేషన్ చేసే ప్రయత్నం చేశారు. ఆమెకి లక్నోలో, మన లక్నోలో ఉన్నటువంటి డాక్టర్ షహీన్ పరిచయం. ఆమె కూడా మత తీవ్రవాదాన్ని నూరిపోశారు. ఆమె కూడా ఈజీగానే లొంగిపోయింది. సహజంగా మహిళల్ని తీవ్రవాద చర్యల్లో బ్యాకప్లో ఉపయోగించుకుంటారు. ఫ్రంట్ రన్లో వాళ్ళని ఉంచరు. మామూలుగా అయితే ఫ్రంట్ రన్లోకి వాళ్ళని తీసుకురారు, బ్యాక్ రన్లోనే వాళ్ళని వర్క్, అంటే లాజిస్టిక్స్ వస్తువులు ఇక్కడి నుంచి అక్కడి తరలింపు కోసం, అనుమానం రాదు కదా మహిళలు అంటే, అలాంటి వాటి కోసం మహిళలను ఉపయోగించుకుంటారు తప్ప వాళ్ళని లీడర్గా ప్రమోట్ చేయరు. కానీ జైషే మహమ్మద్ గ్రూప్ మొట్టమొదటిసారిగా మన ఆపరేషన్ సింధూర్ తర్వాత మహిళని ముందు పెట్టి మనం ఆపరేషన్ చేసిన తర్వాత మహిళల చేతే భారతదేశం మీద దాడి చేపించాలని అనుకుందంట. మహిళల చేతే భారతదేశంలో విధ్వంసాన్ని క్రియేట్ చేయాలనేటువంటి ప్లాన్ చేసుకుందట. అందులో భాగంగానే ఈ షహీన్ని పట్టుకొని షహీన్ ద్వారా ఉమెన్ రిక్రూట్మెంట్ చేయటం మొదలుపెట్టిందంట. ఒక ఉమెన్ గ్రూప్ని కూడా క్రియేట్ చేసిందంట. ఆ ఉమెన్ గ్రూపు ఆధ్వర్యంలోనే ఈ దీపావళికి భారతదేశంలో ఏకకాలంలో 200 బాంబు పేలులు చేయాలని కూడా అనుకున్నారట. ఆ చెయ్యాలనేటువంటి ఆలోచన ఢిల్లీ ఎర్రకోట దగ్గర మొన్న బాంబ్ బ్లాస్ట్ చేయడానికి కారకుడు అయ్యాడు కదా ఉమర్, వాడే ఆలోచన ఇది. 200 అంటే అతను ఎప్పుడు షహీన్తో డిస్కస్ చేసేవాడట. వీళ్ళంతా ఈ టెర్రరిస్ట్ పార్ట్నర్స్ ఒకరికొకరు చర్చ పెట్టుకుంటూ ఉండేవారు. వీళ్ళే బాంబులు తయారీ కావచ్చు, అంటే డాక్టర్స్ కదా, సైన్స్ చేసిన వాళ్ళు కదా వీళ్ళు, ప్రొఫెసర్స్, డాక్టర్స్ ఉన్నారు కదా వీళ్ళలో. మొన్న హర్యానా దగ్గర ఫరీదాబాద్లో 8 మంది దొరికితే అంటే 3 డాక్టర్లే. ఒకరు మేలు,
2 ఫీమేల్స్. ఆ మెయిలే షహీన్, కీలకమైనటువంటి వ్యక్తి, ఈమె లక్నోకు సంబంధించిన వ్యక్తి. తర్వాత వాళ్ళలో మేల్ డాక్టర్ ఏమో హైదరాబాద్లో ఉండేవారు. వీళ్ళందరికీ ఉగ్రవాదం అనేటువంటి ఒక లింకు, తీవ్రవాదం అనే ఒక లింకు, ఇస్లామిక్ రాడికల్ అనేటువంటి ఒక లింక్ కలిసింది. వీళ్ళు మాట్లాడుకునేవారట, చర్చించుకునేవారట. ఈ పర్టికులర్గా ఈ ఒమర్ అనేటువంటి వ్యక్తి అత్యంత తీవ్రవాద భావాజాల్లో ఉన్న వ్యక్తట. భారతదేశంలో విధ్వంసం చేయాలి, ప్రధాన నగరాన్ని టార్గెట్ చేయాలి, ఎప్పటికప్పుడు ఆతృతగా ఉండేవాడట. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలని ఒక ఆతృత అతనిలో ఉండేదట. అందుకనే ఏదో ఒకటి చేయాలని కారణం చేస్తే భారీ ఎత్తున పేలుడు పదార్థాలు సంపాదించుకున్నారు. మనకు అందినటువంటి వార్తల మేరకు 2900 కేజీల అమోనియం నైట్రేట్ పేలుడు పదార్థాలని ఈ 8 మందిని ఫరీదాబాద్లో అరెస్ట్ చేసినప్పుడు మన నిఘా సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ స్వాధీనం చేసుకున్నది కాక ఢిల్లీలో పేలినటువంటి అమోనియం నైట్రేట్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు, ఈ డిఫరెంట్ మళ్ళీ ఇవి దొరకని పేలుడు పదార్థాలు దొరికినాయి 2900 కేజీలు. ఈ 2900 కేజీలు ఇంకా అదనంగా ఎంత ఉందో ఇదంతా ఒక్కసారిగా భారతదేశంలో వివిధ నగరాల్లో బ్లాస్ట్ కనుక జరిగితే, మొన్న ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ చాలా చిన్నది. ఇప్పుడు వీళ్ళ టార్గెట్ December 6. ఎందుకు December 6? ఆ రోజు బాబ్రీ మసీదును కూల్చివేసిన రోజు. దీపావళి రోజు అనుకున్నారు, సాధ్యం కాదు. December 6 పెట్టుకున్నారు. ఫస్ట్ January 26, 2025 అది సాధ్యం కాలే. మొన్న దీపావళి సాధ్యం కాలే. ఈసారి December 6 పెట్టుకున్నారు. అంటే ఏదో ఒక దశలో పెద్ద బ్లాస్ట్కి పాల్పడాలి అనుకునేది వీళ్ళ ప్లాన్. మొత్తంగా January 26, 2026 అయినా సరే రెడ్ పోర్ట్ని రేపేయాలి. ఇది వాళ్ళ టార్గెట్. భారతదేశంలో విధ్వంసం సృష్టించాలి, పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టాన్ని క్రియేట్ చేయాలి, భారతదేశం మీద కక్ష తీర్చుకోవాలి. ఎందుకు? మనం ఆపరేషన్ సింధూర్ చేసి అజర్ మహమ్మద్ కుటుంబ సభ్యుల్ని రేపేశాం, ఉగ్రవాద శిబిరాల్ని అంతమొందించాం, వాళ్ళకి సపోర్ట్గా పాకిస్తాన్ వస్తే బుద్ధి చెప్పాం. ఇక వాళ్ళకి ఆప్షన్ లేదు. కక్షతో, కసితో, విద్వేషంతో, పగతో రగిలిపోతున్నటువంటి తీవ్రవాదం టర్కీ నుంచి ప్లాన్ చేసింది. టర్కీ ఒక విషయం ఆలోచించుకోవాలి. ఆ దేశంలో వరదలు వస్తే, ఆ దేశంలో భూకంపం వస్తే, ఆ దేశంలో ప్రజల కష్టాల్లో ఉంటే భారతదేశంలో హెల్ప్ చేసి వచ్చింది. భారతీయులు స్వయంగా ప్రభుత్వం అక్కడికి పంపించి, మన సైన్యాన్ని అక్కడికి పంపించి, మన NDRF అక్కడికి వెళ్ళి సహాయ చర్యల్లో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏదో సహాయం చేయటం అంటే ఆర్థిక సహాయం చేయటం కాదు, ఫిజికల్ సహాయం చేసాం మనం. టర్కీ ప్రజలకి ప్రాణ భిక్ష పెట్టాం మనం. ఉండొద్దు సోయి. అక్కడ టెర్రరిస్ట్ క్యాంపులు పెట్టుకుంటే, అక్కడి నుంచి ఆపరేషన్ జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం టర్కీ చేయొద్దు. అంటే మంచి చేసిన వాడికే చెడు చేయటం, ఉపకారం చేసిన వాడికి అపకారం చేయటం అంటే ఇదేనేమో. మనం మామూలుగా చెప్తూ ఉంటాం, పాముకి పాలు పోసి పెంచితే ఏం చేసిద్ది? పెంచిన వాడిని కాటేయటానికి కూడా ఏమాత్రం వెనకాడదు. ఇవాళ జరిగింది అదే, జరగబోతుంది అదే, మనకు కనపడుతుంది అదే. ఎవరు మిత్రుల్లో ఎవరు శత్రువులో మనం తెలుసుకోవాల్సిన సమయం కూడా బయటపడింది. అంత సహాయం చేస్తే వాళ్ళు మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ అది. ఎలా టర్కీ నుంచే ప్లాన్ జరిగింది. జైషే మహమ్మద్ ఆపరేషన్స్ అన్నీ కూడా టర్కీ నుంచే జరుగుతున్నాయి. ఈ ఒమర్ కూడా టర్కీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే యాక్ట్ చేశాడు. వాస్తవానికి వాళ్ళు దొరికిపోయిన తర్వాత ఫరీదాబాద్ నుంచి I-20 కారు తీసుకొని ఢిల్లీ వచ్చాడు. ఢిల్లీ వచ్చిన తర్వాత 3 గంటల ఆ ప్రాంతంలో వచ్చాడు. 6:52 వరకు వెయిట్ చూశాడు. మరి ఎందుకు వెయిట్ చూశాడు అన్న కాడ క్లారిటీ లేదు. అంటే జనాలు వచ్చిన తర్వాత పేరుద్దాం అనుకున్నాడా, లేదంటే ఎవరితో మాట్లాడుతూ ఆదేశాల కోసం వెయిట్ చూశాడా? మొత్తానికైతే మొబైల్లో వీళ్ళ అరెస్టులకు సంబంధించినటువంటి వార్తలు చూస్తూ, వీళ్ళు దొరికిపోయారు కదా, ఆ దొరికిపోయిన వాళ్ళకి సంబంధించిన వార్తలు చూస్తూ ఒక 3 గంటల పాటు గడిపాడట. 6:52 ప్రాంతంలో ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది. అంటే బ్లాస్టు ఆత్మతోడి దాడా లేదంటే టెక్నికల్ ప్రాబ్లమా, మొత్తానికి జరిగింది. కానీ వాళ్ళ ప్లాన్ కేవలం అది మాత్రమే కాదట. దొరికిపోవటం వల్ల ఒక బ్లాస్ట్గా అంటే ఇదేం చిన్న బ్లాస్ట్ అని నేను అనుకోను. ఇప్పటికీ 12 మంది చనిపోయారనే వార్తలు మనం చూస్తూ ఉన్నాం. కానీ వీళ్ళ ఉద్దేశం 12 మందిని చంపడం కాదు, ఇంతకంటే ఎక్కువ చాలా దారుణమైనటువంటి కుట్రని వీళ్ళు చేయబోతా ఉన్నారు భారతదేశంలో అనేది మాత్రం అర్థమవుతా ఉంది. కానీ దుర్మార్గం ఏంటంటే
బాధాకరం ఏంటంటే వైట్ కాలర్స్ దీంట్లో జాయిన్ కావటం. చదువుకున్న వాళ్ళు ఇలాంటి మతతత్వ ఉగ్రవాదానికి అవకాశం ఇవ్వటం. డాక్టర్లుగా, ప్రొఫెసర్లుగా, ఇంజినీర్లుగా ఉండాల్సిన వాళ్ళు ఇలాంటి ఉన్మాదంలో కూరుకొని పోవటం. ఎవడో చదువుకోనోడు, స్లీపర్ సెల్స్‌గా ఉన్నవాడు, రోడ్ల పక్కన బండి పెట్టుకున్నవాడు, అడుక్క తినేవాడు, డబ్బులకి లొంగిపోయాడు అంటే వాడి చైతన్యం స్థాయి అంతేనేమో, వాడికి నూరి పోశారు, వాడు అలా తయారయ్యాడు అని అనుకోవటానికి ఉండేది. కానీ నాలెడ్జ్ ఉందనుకోని, చదువుకుని ఏది మంచి, ఏది చెడు, ఎవరితో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో తెలిసి, అందులోనూ ప్రాణం పోసే డాక్టర్ వృత్తిలో ఉండి, ప్రాణం పోయటమే పరమావధిగా చదువుకొని, ప్రాణం తీసే పనులు చేయటం, వీళ్ళని ఏమనాలి? వీళ్ళని ఏం చెయ్యాలి? ఏదో వీళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి మన నిఘా సంస్థలు వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నాయి కానీ, భూమి మీద బతికే హక్కు ఉందా వీళ్ళకి అసలు? ఒక్క క్షణమైనా? వీళ్ళ వల్ల అన్ని క్షణం బాధే కదా! వీళ్ళు ఇంకా ఎవరెవరిని స్లీపర్ సెల్స్‌గా పెట్టుకున్నారు? ఎవరెవరి ద్వారా ఆపరేషన్ చేస్తున్నారు? వీళ్ళకి లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎక్కడ లక్నో, ఎక్కడ ఫరీదాబాదు, ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ హైదరాబాదు? అంటే మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళకు ఒక నెట్వర్క్ ఉంది అన్నది మాత్రం క్లియర్‌గా అర్థమవుతుంది. దీని మీద ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. రేపు రాబోయే కాలంలో ఇంకేం విషయాలు వస్తాయో చూడాల్సిన పరిస్థితి కనపడుతోంది. ఏదేమైనా తీవ్రంగా రగిలిపోతున్నారు మన మీద అనేది మాత్రం అర్థమవుతుంది. నిన్న కేబినెట్ సమావేశంలో కూడా దీన్ని చర్చించారు. ఖచ్చితంగా ఉగ్రదాడులకి బదులిచ్చి తీరుతాం అని చెప్పారు. ఎలా బదులిస్తారనేది చెప్పరు మన వాళ్ళు. చేసి చూపిస్తారు. చెప్పరు, చేసి చూపిస్తారు. ఆపరేషన్ 1.0 చూసాం కదా! మేబీ ఆపరేషన్ 2.0 కూడా చూడాల్సి వచ్చిద్దేమో. చూద్దాం. థ్యాంక్ యూ. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.